ఓ రికార్డింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా. అవునవును. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. మనకి పేజ్ నెంబర్ 49, అథ త్రయోదశోధ్యాయ, 13వ అధ్యాయము, ప్రకరణమేమో 9 అన్నమాట. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేసుకోమన్నాను కదా, 2-3 టాపిక్స్ కలిపి ఒక ప్రకరణం కింద చేస్తారన్నమాట. ఇది ఎందుకంటే ఒక 3-4 కలిపితే ఇదేమో సప్తమ ప్రకరణంలోకి తీసుకున్నాడు. ఇక్కడ సపరేట్ గూఢపురుష ప్రణిధి అష్టమ ప్రకరణం తీసుకున్నాడు, ఇక్కడ మాత్రం సపరేట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది నవమ ప్రకరణం, 13వ అధ్యాయం. ఇక్కడ స్వవిషయే కృత్య పక్ష రక్షణం. స్వవిషయే, విషయము అంటే సాధారణంగా సంస్కృతంలో మనకు తర్వాత వచ్చింది విషయము అనేది కానీ, టాపిక్ అనేది కానీ, విషయము అని ఎక్కడొచ్చినా కూడా దేశము అనే అర్థం అన్నమాట. దేశము, స్థానము అని అర్థం. అందువల్ల స్వవిషయే అంటే స్వరాష్ట్రే, స్వదేశే అని అర్థం అన్నమాట. కృత్య అకృత్య పక్ష రక్షణం. ఇక్కడ ఇది మీకు సందర్భాన్ని బట్టి ఇదివరకు మాట చెప్పుంటాను, బట్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఇక్కడ మీకు భీత్రార్థానం భయహేతు పంచమి అనేది మీరు కారక ప్రకరణంలో చదువుకున్నారు. ఈ రక్షణ, ఏదైతే రక్ష అనే శబ్దం వస్తుందో అది నిజం చెప్పాలంటే ఈ రక్ష శబ్దం నుంచే ఇప్పుడు మామూలుగా రక్షస్ అనేదైతే రక్షాంశాన్ని వచ్చిందో అది కూడా ఏమిటి అంటే ఎవరి నుండి రక్షణ కావాలో వాళ్ళు రాక్షసులు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ రక్షణమనే దానికి నిజం చెప్పాలంటే అర్థము మన మామూలుగా ఏమిటి, ఏదో బాడీ గార్డ్స్ ఇవన్నీ అంటాం, అన్నిటి కూడా అలా తీసుకున్నా కూడా మనం ఇన్ డెప్త్ కనుక ఆలోచిస్తే ఒక ఆపద నుండి రక్షించుకోవడము అని అర్థం అన్నమాట. ఇప్పుడు రక్షక భటులు, రక్షణ అనేది వేరు, ఇక్కడ రక్షణం అంటున్నాడు. రక్షణం అంటే ఏమిటి అంటే ఆపద నుంచి రక్షణ, ఆపద నుంచి. అయితే అదే విధంగా ఏం చెప్తున్నాడు, కృత్య అకృత్య పక్ష రక్షణం అంటున్నాడు. కృత్యపక్షము అకృత్య పక్షము అని 2 ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఈజీగా లొంగేవాళ్ళు అంటే మన రాష్ట్రంలో లొంగేవాళ్ళు, మన రాష్ట్రంలో సులభంగా లొంగని వాళ్ళు అంటే అవతల వాళ్ళకు లొంగని వాళ్ళు నిజాయితీ పరులు అని అర్థం అనమాట. వాళ్ళని రక్షణ అన్నప్పుడు ఇక్కడ 2 రకాలు. ఇటేమో అకృత్య పక్షాలని రక్షించుకోవడం అనేది ఒక అర్థము. కృత్యపక్ష రక్షణం అంటే ఇక్కడ ఏమిటి, కృత్యాల నుంచి అంటే ఈ సెడ్యూసబుల్ ఎవరైతే ఈజీగా లొంగిపోతారో వాళ్ళ నుంచి కూడా రక్షణ అంటే వాళ్ళ నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవడం. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ అర్థంలో ఎందుకు మనం చెప్పుకోవాల్సి, ఇక్కడేమో మామూలుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇందులో మీకు గురువుగారు దీని టాపిక్ ది ట్రాన్స్లేషన్ ఇవ్వలేదు, కానీ కృత్యాకృత్య రక్షణ, ఎందుకంటే కృత్యపక్ష రక్షణం అనే చోట కృత్యులను రక్షించాలి అనేది మనకు పొసగదు. కాబట్టి కృత్యపక్షమైన అకృత్యపక్షమైన వాళ్ళ నుండి రక్షణ చూసుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేత అంటే కృత్యులేమో కృత్యులే, అకృత్యులు కూడా కృత్యులుగా చేయబడితే ఇబ్బంది కదా. కాబట్టి కృత్యాకృత్య పక్ష రక్షణం అంటే సులభంగా శత్రువశం అయ్యేవాళ్ళు, శత్రువశం కాని వాళ్ళు, ఈ 2 పక్షాలను కూడా మనం ఏం చేసుకోవాలి అంటే ఆ పరిస్థితికి లోను కాకుండా మనం అంటే వాళ్ళ నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా మనకి ఎనీ మూమెంట్ ప్రమాదాన్ని కలిగించే వ్యక్తులు కాబట్టి వాళ్ళ నుంచి దేశంలో స్వవిషయ రక్షణ అంటే స్వదేశంలో వీళ్ళ నుండి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. అంటే వీళ్ళు ఇటు వాళ్ళు మనకి ప్రమాదాన్ని కలిగించకుండా, ఈ అకృత్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మళ్ళీ ప్రలోభానికి లోను కాకుండా ఈ 2 రకాలుగా రక్షణ అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ యొక్క అర్థము.
అది ఎలా చెయ్యాలి అనే దానికి ఈయన శాంపుల్ పీసెస్ అనమాట. అచ్చంగా ఇలానే ఫాలో కమ్మని అనడు, బట్ ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు, ఎలా గ్రహించుకోవాలి అంటే మీకు చెప్పాను కదా, మొత్తం గూఢచారి విభాగం. గూఢచారి విభాగానికే చాలా ప్రధానమైన కర్తవ్యాలు ఉన్నాయి. ఇక్కడ కృత మహామాత్యాపసర్ప పౌర జానపదాన్ అపసర్పయేత్. ఇక్కడ మనకి గత అధ్యాయంలో ఏం చెప్పారు, మహామాత్య అన్నాడు, అంటే మహామాత్ర అని ఒక చోట వాడు, మహామాత్య అన్నాడు, అష్టాదశ తీర్థులను పేర్కొన్నాడు. అష్టాదశ తీర్థులందు కూడా గూఢచారులను ఇంతమందిని ఎన్ని చెప్పాడో, పంచ సంస్థా ప్రకీర్త అని 5 వాళ్ళు, 3 వీళ్ళు, ఇంకా సబ్ వెరైటీస్, వీళ్ళని నియమించి వీళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ఏది 18 మంది ముఖ్యమైనటువంటి కీ పోస్ట్ లో ఉన్న వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోవాలి. అదే విధంగా ఏమన్నాడు, ఇలాంటి ఇది ఇక్కడ మన వాళ్ళని చూసుకోవాలి, ఆ తర్వాత విదేశంలో కూడా మన వాళ్ళని అక్కడ పంపించాలి అన్నాడు. ఈ 2 చెప్పాడు. వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు, చూసుకోవాలి అని మీకు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ముందుగా ఈ విఐపీస్ ఎవరైతే ఉన్నారో, కీ పోస్టులలో ఉన్న వాళ్ళు, ఏదైతే మీకు మంత్రి, పురోహిత, సేనాపతి, వారిక అన్ని లిస్ట్ ఇచ్చాడు 18. ఆ 18 మంది విషయంలో ముందుగా, ఎందుకంటే మనకు ఇప్పుడు రాజకీయమే కాదు, ఎప్పుడు కూడా రాజకీయ రంగంలో జరిగేది ఏమిటి అంటే, ముందుగా ఎవరైతే మినిస్ట్రియల్ పోస్ట్స్ అంటే అందరూ కూడా ఏవైతే ఇంపార్టెంట్ పోస్టులలో ఉంటారో, డైరెక్టర్స్, జనరల్ వీళ్ళంటారో, వాళ్ళందరి విషయంలో ముందుగా ఈ సెక్యూరిటీ చూసుకోవాలి, ఇంటెలిజెన్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏమంటున్నాడు, పౌర జానపదాన్ అపసర్పయేత్. ముందు కుంభస్థలం, ముందుగా ఆ మహామాత్య అన్నాడు. ఎవరైతే మహామాతృలు ఉన్నారో, ఎవరైతే ప్రధానమైన ఉద్యోగులు ఉన్నారో, ప్రధాన అధికారులు అంటే బాగుంటుంది, ప్రధాన అధికారులు ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ గూఢచారి వ్యవస్థను పటిష్టం చేసి, ఆ తరువాత ఏదైతే ఉంటుందో ఆ పౌర జానపదాన్ అంటే నగరంలో ఉన్న వాళ్ళని, మరి అదే విధంగా అంటే రూరల్ అండ్ అర్బన్ అంటాం కదా, నగరంలో ఉండే నాగరికులను గూర్చి, తర్వాత జనపదాలను గూర్చి, పల్లెలు ఉంటాయి కదా, ఈ మన గూఢచారి విభాగము కంప్లీట్ గా నీళ్లలాగా మొత్తంగా అది ప్రసరిస్తూనే ఉంటుంది. ఎందుచేతనంటే క్రైమ్ కూడా అదే విధంగా, అపరాధాలు అనేవి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడైతే అపరాధం ఉంటుందో అక్కడక్కడ మనకి నిఘా పెట్టాల్సిందే. అందువల్ల మనకి ఇక్కడ మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి అన్నట్టు, అసలు నేరము లేని ప్లేస్ అనేది మనకు ఉందా ఈ ప్రపంచంలో? అందువల్ల ఎక్కడెక్కడ నేర అవకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ఈ గూఢచారి అనే ఒక కన్ను ప్రసరిస్తూ ఉండాలన్నమాట. చెప్పి అక్కడ చెప్తున్నాడు ఎలా చేయాలి చెప్తున్నాడు. శత్రుణో ద్వంద్విన తీర్థ సభాశాల పూగ జన సమవాయేషు వివాదం కుర్యుః సర్వగుణ సంపన్నశ్చాయం రాజా సురియతే నచాస్య కశ్చిత్ గుణో దృశ్యతే యః పౌరజానపదాన్ దండకరాభ్యాం పీడయతి ఇతి. ఇక్కడ సత్రిణ అంటే ఎవరు మీకు తెలుసు కదా, సత్రి, రకరకాల చక్కటి విద్యలు అన్ని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇతరుల మనోగతాలు తెలుసుకోగలిగిన వాళ్ళు, ఇత్యాదులన్నీ చెప్పారు కదా సత్రి. అందుకే ఫస్ట్ చెప్పారు ఆ సత్రి గూఢచారులు ఏం చేయాలి అంటే ద్వంద్విన, ఇదంతా కూడా మళ్ళీ తమాషా నాటకం అన్నమాట. ఈ ఇద్దరు అంటే ఎక్కడెక్కడ వెళతారో, ద్వంద్విన అంటే ఇద్దరే వెళ్ళాలని కాదు, పరస్పరము కలహించుకునేవాళ్ళు. ఇక్కడ పైకి చూడడానికి పరస్పరము కలహిస్తూ ఉన్నట్టుగా, ఎప్పుడు దెబ్బలాడుకుంటున్నట్టు, పోట్లాడుకుంటున్నట్టు, వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నట్టుగా సంచరించే గూఢచారులు ఉండాలి. వాళ్ళు సత్రి గూఢచారులు. అలా వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తీర్థ సభాశాల అంటే తీర్థాలు, జనరల్ గా మీకు ఇక్కడ మాస్ గ్యాదరింగ్ అన్నమాట. ఎక్కడైతే జన సమూహాలు ఉంటాయో, సాధారణంగా మనం చూసినట్టయితే ఏదన్నా ఒక విషయం ఉంది అంటే, ఏదో రచ్చబండ అని మనం మాట్లాడినట్టుగా,
ఎప్పుడైతే జన సమ్మర్దం ఉంటుందో, జన సముదాయం ఉంటుందో, అక్కడే చాలా విషయాలు బయటకు వస్తాయి వాళ్ళ 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 సంభాషణల్లో. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఎక్కడెక్కడైతే పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, మనకి ఇప్పుడు మొన్న కూడా చూడలే ఎంతమంది పరాయి వాళ్ళు వచ్చారు, ఎంతమంది వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని మనకి కుంభమేళ వాటిల్లో కూడా వచ్చింది కదా. అట్లాంటి చోటనే ఎవరైతే ఈ ద్రోహులందరూ వస్తారు కాబట్టి పుణ్యతీర్థాలు అంటే పుణ్యక్షేత్రాలలో. అదే విధంగా శాల అంటే అది ఏ శాల అయినా కావచ్చు, అన్నశాల అంటే ఇది మన హోటల్స్. ఆ రోజుల్లో కూడా కౌటిల్యుడు మెన్షన్ చేస్తాడు, పక్వాన్నశాల అంటాడు అనమాట. పక్వాన్నశాల అంటే మనకి కుక్కుడు ఫుడ్ దొరికే ప్లేస్ అంటే అది హోటల్. ఇట్స్ నథింగ్ బట్ సత్రమే కాకుండా అన్నశాల అంటే అన్నం కూడా. సత్రమేమో మామూలుగా మీకు వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతులు ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా బాటసారులకు పక్వాన్నశాలలు కూడా ఉండేవి. అంటే వెళుతూ ఉన్న బాటసారులు వాళ్ళతో ఏదో తృణమో పణమో ధనమో ధాన్యమో ఇచ్చినారు అనే మెన్షన్ మనకు కనబడకపోయినప్పటికీ పక్వాన్నశాలలు ఉన్నాయి, పానీయశాలలు ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ తింటూ వెళ్ళిపోయేదన్నమాట. అందువల్ల అక్కడ కూడా జనాలు, అన్నశాల ఉంది అంటే హోటల్సే. ఇప్పుడు అన్నం అంటే మనము వైట్ రైస్ అనుకుంటాము, అన్నము అంటే భక్షణి అనే ధాతువు నుండి వచ్చింది. సో ఈటరీస్ అని మనం మాట్లాడతాం కదండి, ఏదైతే తింటామో అదంతా అన్నమే. మీరు రొట్టె తినండి, బన్ను తినండి, బ్రెడ్ తినండి, ఏది తిన్నా కూడా అది అన్నమే అన్నమాట. కాబట్టి అన్నశాల అంటే మీకు అన్ని కూడా ఈ మన ఆహారశాలలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆహారం అంటేనేమో ఇంటేక్, తీసుకోవడం, హృ ధాతువు నుంచి వచ్చింది. ఈ సంహార ప్రహార లాగా ఆహార అంటే ఇంటేక్ అనమాట, దాని ఒరిజినల్ మీనింగ్. ఇది అన్నము అంటే తినేది అని అర్థం అనమాట. కాబట్టి అన్నశాల, పానీయశాల అన్ని, ఎందుకంటే అన్ని పానీయాలు మామూలుగా చలివేంద్రాల మెన్షన్ వేరే ఉంది, అవేమో ఫ్రీగా వాటర్ అది ఇస్తారు. పానశాలలు ఉన్నాయి, పానశాలలు లేకపోతే ఇతను సురాధ్యక్ష అని పెద్ద చాప్టరే ఉంది. కాబట్టి పానశాలలు కూడా ఇలాంటి చోట. తర్వాత ఈ పూగ అంటే ఈ గుంపులు అన్నమాట. మనము ఏమంటాము, ఈ కార్వాన్స్ అంటాము కదా, ఈ సార్థవాహులు అంటాము, కలిసి వెళ్ళే గుంపులు అనమాట. గుంపులుగా ట్రావెల్ చేస్తూ ఉంటారు బిజినెస్ వాళ్ళు వీళ్ళు, అవన్నమాట సంఘాలు అన్నమాట. పూగ జన సమవాయేషు, మామూలుగా జనాలు గుమిగూడిన చోట, అంటే గుంపులుగా జనాలు ఉన్న చోట. తర్వాత ఇక్కడ ఏం చేయాలి, వివాదం కొరియుహు. వీళ్ళు ఎంటర్ అవ్వడం ఏం చేస్తారు, వీళ్ళల్లో వీళ్ళు ఒరే అంటూనే కలహంతోటే దే ఎంటర్ ఆల్ దీస్ ప్లేసెస్. అంటే ఎంతో మంది గూఢచారులు అనమాట. ఆల్ దీస్ ప్లేసెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో వాదులాడుకుంటున్నట్టుగా వెళతారు. వాదులాడుకుంటున్నట్టు ఒక విషయం మీద ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నట్టుగా వెళతారు. ఏమని వాదించుకుంటూ వెళతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అన్నమాట. ఒకడంటాడు ఇక్కడ అదేంటి సర్వగుణ సంపన్నశ్చ అయం రాజా శ్రూయతే. ఈ సర్వగుణ సంపన్నుడు ఈ రాజు అని అంటూ ఉంటారు జనాలు. అంటే రాజు నిజం చెప్పాలంటే అంటే ఇక్కడ వీళ్ళే అనమాట. ఏదో అందరూ అంటుంటారు ఈ రాజు మంచివాడు. ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీస్ చూస్తున్నాం కదా, సర్వగుణ సంపన్నుడు అని అంటుంటారు. కానీ నచ అస్య, కానీ అస్య కశ్చిత్ గుణో దృశ్యతే యహ పౌరజానపదాన్ దండకరాభ్యాం న పీడయతీతి. వీడు ఈ రాజు, ఇతడు మంచివాడు, సర్వగుణ సంపన్నుడు అని అందరు చెప్తున్నారు. కానీ అసలు ప్రజలను దండకరాభ్యాం అంటే శిక్షల చేత, అంటే ఏమిటి, ఆ మామూలుగా పాపము అమాయకులను దండించడం చేత, అంటే నిరపరాధులను దండించడము, ఆ తర్వాత విపరీతమైన పన్నులు విధించడము. ఈ రెండే మామూలుగా ప్రజా బాధ, ఈ రెండే మనకు కూడా ఇప్పటికి చూసుకున్నా కూడా. ఒకటి ఏమిటంటే మామూలుగా ఇన్నోసెంట్స్ తీసుకెళ్లి లోపలేయటము, వాళ్ళకి శిక్షలు విధించడము, లేదా మనం ఉన్న పోస్టులలో గవర్నమెంట్ ఆఫీసెస్ లో లేని నేరం మోపేసి సస్పెన్షన్, ఇవన్నీ ఏదైతే ఉంటాయి
అందువల్ల ఈ రకంగా ఉండేది ఒకటేమిటి, ఒకటేమో రాంగ్ పనిష్మెంట్ అనమాట. ఒకటేమో రాంగ్ పనిష్మెంట్, రెండవది ఏమిటి, ఈ మనకి కట్టే వాళ్ళ నుండి ఎక్కువగా పన్నులు ఉన్నవి లేనివి వసూలు చేయటము. మామూలుగా మనకు అది తెలిసిందే, ట్యాక్స్ ఓవర్గా చెప్పడము, దీనికి ట్యాక్స్, దానికి ట్యాక్స్ అంటే మనకు అప్పుడు చెప్తారు కదా, జుట్టు పన్ను విధించాడు ఔరంగజేబు అని చెప్తారు కదా. నీకు ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మధ్య ఏదో కారు ఉంటే పన్ను, టూ వీలర్ ఉంటే పన్ను, ఇలాంటివి ఉంటాయి కదా. సో అందువల్ల ఈ రాజులో ఒక్క మంచి గుణం కూడా కనబడదు. ఇతడు ఈ నిరపరాధులను అంటే మన అర్హులు కాని వాళ్ళని తగిన విధంగా కాకుండా అకారణంగా శిక్షించడము ద్వారా, అధికమైన పన్నులు విధించడము ద్వారా ఈ రాజు ప్రజలను పీడించలేదు అనడానికి ఒక్కటి కూడా కనబడదు అంటున్నాడు. అంటే నెగటివ్ గా చెప్తున్నాడు, నెగటివ్ వేలో చెప్తున్నాడు. ఇతనిలో ఒక్క గుణం కూడా ప్రజలను పీడించడం లేదు అని చెప్పడానికి ఒక్క గుణమైనా కనపడడం లేదు, ఇంకా ఎలా మంచివాడవుతాడు అని అంటున్నారు అనమాట. ఇలా ఒకడు అంటూ ఉంటాడు. అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, అక్కడ జనాలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు మెజారిటీ అనేది మనకు కనబడుతుంది. తత్ర ఏ అనుప్రశంసేయు తాన్ ఇతరః తంచ ప్రతిషేధయేత్. ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఉంటాడో, ఏ అనుప్రశంసేయు, ఇతడన్నదాన్ని ఎవరైతే ప్రశంసిస్తూ ఉంటారో, అవునవును రాజు చాలా మంచివాడు, ఇలా కాదు అని ఏదైతే అంటారో, అప్పుడు అంటే ఇక్కడ ఇంకొకటి, తత్ర ఏ అనుప్రశంసేయు అంటే ఎవరైతే అవునవును రాజు ఇలాంటి వాడే, అతడు పన్నులు ఎక్కువగా విధిస్తూ ఉన్నవాడే నిజమే అని చెప్పేసి అనుప్రశంస, అతడు అన్నదాన్ని సమర్థించడం అన్నమాట. ఇక్కడేది రాజు గుణవంతుడు కాడు అనే మాటను సమర్థించడం, రాజు మంచివాడు అనే మాటను సమర్థించడం కాదు. అవునవును కరెక్ట్ గానే చెప్తున్నాడు ఇతను, రాజు అలాంటి వాడే అని అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, అలాంటి వాళ్ళని ఇతరహ ఇంకొకడు దాన్ని నివారించాలి, ప్రతిషేధించాలి. ప్రతిషేధించి ఏమని చెప్పాలి అంటే, మామూలుగా మనము జనరల్ గా మనం చూస్తాము, దీనికి పన్ను కట్టాలి, దానికి పన్ను కట్టాలి అని చెప్పి అంటూ ఉన్నప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తారంటే, కొంచెం కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ భలే చేస్తున్నారు అన్నప్పుడు ఏం చెప్తారు, జనరల్ గా కొంచెము సెన్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడేదో ఇవాళ ఇచ్చారు అదేదో అంటున్నారు కదా, ఆడిటర్స్ కు ఏదో సంథింగ్ ఆడిటర్స్ పైన కూడా చెక్ పెట్టాలి అని మోడీ గారు అన్నారు అన్నట్టుగా ఇవాళ అది యూట్యూబ్లలో చూస్తే కనబడదు. ఎందుకంటే ఆడిటర్స్ చేసేదంతా ఏముంటుంది అంటే, ట్యాక్స్ పడకుండా ఉండడానికి ఏవో ఉపాయాలు చూపిస్తారు అని. అంటే ఏమన్నట్టు, నిజం చెప్పాలంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఆడిటర్స్ సహాయపడుతున్నారు. నిజానికి ఆడిటర్స్ చేయాల్సింది ఏమిటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు పర్ఫెక్ట్ గా చూపించాలి, ఎంత ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ కట్టించాలి. ఏదైతే ఒక న్యాయబద్ధంగా, అసలు ఆడిటర్స్ ని ఎందుకు పెడతారు అంటే న్యాయబద్ధంగా, ఫర్ ఎగ్జాంపుల్స్ డొనేషన్స్ అని మరొకటని ఇచ్చిన వాటికి ఏదైతే ఎగ్జంప్షన్స్ ఉంటాయో అవి చూపించేసి ఆడిటింగ్ చేసి అది ఈ విధంగా చేయాలి అని చెప్పాల్సిన బాధ్యత ఆడిటర్స్ది. ఇది కూడా మనకు వస్తుంది, అదే అక్షశాలాయాం అని అక్షపటలే గాణనిక్యాధికార అని ఆడిటర్స్ది ఊరికే ఉంటుంది, అంత కాదు. అక్కడ కూడా ఎలా ఎంటర్ చేస్తారో అదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, నిజానికి ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం, చాలా మంది మీలో ఎంతమంది నాతో అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ నా వ్యూ అయితే ఒకటే స్పష్టంగా ఏమిటంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఇన్కమ్ వచ్చిన దానిపైన కొంత మనము ప్రభుత్వానికి మెయింటెనెన్స్ కోసం చెల్లించాలి. ఇది అయితే ఐఆమ్ టోల్డ్ లైక్ యుఎస్ లాంటి కదేళ్ళలో ఆటోమేటిక్ గా ట్యాక్స్ డిడక్ట్ చేసుకునే శాలరీ ఇస్తారట. మనలాగా తర్వాత ఎప్పుడు మనకు తీరిక చిక్కినప్పుడు 2-3 ఏళ్ల కోమాటో ట్యాక్స్ పే చేయడం కాకుండా వాళ్ళు ట్యాక్స్ తీసుకుని, అందుకే అక్కడంతా మెయింటెనెన్స్ అదంతా కూడా ఇన్సూరెన్స్లు అన్నీ ఉంటాయి. అప్పుడు శాలరీ ఏదైతే వస్తుందో దట్ ఈస్ అవర్స్ అనమాట. అది ఎంత జెన్యున్ గా ఎంత ట్యాక్స్ తీసుకోవాలో తీసుకుని మిగిలింది మనకు జీతాలు ఇస్తారట అక్కడ.
ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఈ ఆప్షన్ ఉంది కాబట్టి మనమే ఏదో పెద్ద ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం లేవని. అయితే యాక్చువల్గా ఏమిటి అంటే ఎప్పుడైతే ఒక ఆదాయం ఉందో ఆదాయ పన్ను, దాని పేరే ఆదాయ పన్ను. ఆదాయం ఉంటేనే పన్ను ఉంటుంది, ఆదాయం లేకపోతే పన్ను ఉండదు. కాబట్టి ఆదాయం ఆదాయానికి మించింది వేయడం అనేది తప్పు. కానీ ఆదాయానికి అసలే పన్ను లేకుండా ఉంటే రాజ్యము నడవదు. కాబట్టి ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే ఎవరైతే అవునవును ఇతడు శిక్షలు వేసేసి ఇలా చేసేసి అలా చేసేసి ఊరికే శిక్షించి ట్యాక్స్ల కోసం అదే పన్నుల కోసం ఇది చేస్తాడు అనే దాన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో అతను ఆ ఇద్దరిలో ఎవడైతే ఒకడు అన్నాడో అది విన్నవాడు ఈ ప్రజలు అవునవును అనగానే ఆ రెండవ వాడు ఇతరహ అంటే రెండవ వాడు అన్నమాట. మొదటివాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాక రెండవ వాడు ఏమనాలి అంటే వాడిని అది కాదు దాన్ని ఖండించాలి, ప్రతిషేధించాలి. ఏమని చెప్పాలి? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల కూడా నేను నిజంగా ఐ టుక్ హెల్ప్ ఆఫ్ దాట్ అనమాట. ఎలా అంటే రాజును ఎలా నియమించారు అనే దానికి కౌటిల్యుడు కోట్ చేసింది ఇదన్నమాట. మాత్స్య న్యాయాభిభూతా ప్రజా మను వైవస్వతం రాజానం చక్రిరే ధాన్య షడ్భాగం పణ్యదశ భాగం హిరణ్యం చ అస్య భాగధేయం ప్రకల్పయామాసు. ఇక్కడ మాత్స్య న్యాయాభిభూతా ప్రజా, ఈ మాత్స్య న్యాయ అనేది ఏదైతే ఉందో మనకు స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం కదా, ఇదేమో చేప న్యాయము. ఇది మనకు మాయాబజార్లో చిన్న చేపను పెద్ద చేప అని అంటారు కదా, అసలు ఆ పేరు కూడా అలాగే వచ్చిందట. తిమి అంటే చేప, తిమిం గిలతి ఇది తిమింగళ. ఆ తిమింగల గిలహ అని కూడా ఉంటుంది. మనకి చేపలు ఎన్ని రకాలు మీరు చూసారు, మీరు ఐ మీన్ చూసారంటే యు నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్, నేను కొత్తగా ఇవ్వక్కర్లేదు. సో చిన్న చేపను పెద్ద చేప తింటుంది, ఆ పెద్ద చేపను మరొక పెద్ద చేప తింటుంది, ఆ మహా పెద్ద చేపను మరొకటి. ఆ విధంగా మాత్స్య న్యాయము అంటే బలహీనులను బలవంతులు మింగేస్తారు ఇక్కడ చెప్తారనమాట. దీనిలో కాక మామూలుగా వేరే చోట్ల కూడా చాలా చోట్ల వేరే శాస్త్రాల్లో కూడా చెప్తారు మాత్స్య న్యాయం. ఆ మాత్స్య న్యాయం అయినప్పుడు, మాత్స్య న్యాయం ఏర్పడినప్పుడు అక్కడ మనుస్మృతిలో కూడా ఉంటుంది. అరాజకే లోకేస్మిన్ అని శ్లోకం ఉంటుంది అనమాట. రాజు లేనటువంటి సమయంలో ఇక్కడ ఈ మాత్స్య న్యాయం అనేది ఏర్పడింది. బలహీనులను బలవంతులు మింగడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రజలందరూ కలిసి ఈ వైవస్వత మనువును రాజుగా చేశారు, రాజుగా ఎన్నుకున్నారు. రాజుగా ఎన్నుకుని ఏం చేశారు చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడో. రాజానం చక్రిరే చేశారు. ధాన్య షడ్భాగం, ఇక ట్యాక్స్ సిస్టమ్ చెప్తున్నాడు, మీరు చూసుకోండి. ధాన్య షడ్భాగం, ధాన్యంలో మనం పండించుకున్న ధాన్యంలో 6వ వంతు. ఇది మీరు కాళిదాస కావ్యాలు ఎక్కడ చూసినా కూడా 1/6 అంటే ఆల్మోస్ట్ 16 అండ్ ప్లస్ పాయింట్ అన్నమాట, 16%. సో ధాన్య షడ్భాగం. బిజినెస్ దానిలో పణ్య, దానిలో 10% ట్యాక్స్, దానిలో 10% అన్నమాట. అంటే 10వ భాగం, దశ భాగం. అండ్ హిరణ్యం చ తర్వాత ఏమిటి, మన క్యాష్, హిరణ్యం అంటే క్యాష్ అన్నమాట. తర్వాత ధనము కూడా, అది కూడా ఇతనికి అంటే ఆయా దీని ప్రకారం అతనికి షేర్ ఇచ్చారు, భాగం ఇచ్చారు. ఇచ్చి ప్రకల్పయామాసుకు, అతనికి ఇవ్వాల్సింది ధాన్యంలో 6వ వంతు, మన వాణిజ్యంలో ఒక 10వ వంతు, ఆ తర్వాత దాని ప్రకారం వచ్చిన దాని ప్రకారం ఆ మన ధనాధికము ఇవి ఇచ్చేసేసి ఇచ్చారు, ఏర్పాటు చేశారు. తేన భృత రాజాన ప్రజానాం యోగక్షేమవహాః. ఈ ఇది తీసుకున్న రాజులు తేన భృత రాజా, ఇక్కడ చూడండి, ఇక్కడ భృత్యులు మనకి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇత్యాదులు అన్నప్పుడు వీ కెన్ రియల్లీ, ఇప్పుడు ఎక్కడన్నా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎన్షియంటే కాకుండా మామూలు అడ్మినిస్ట్రేషన్ లో రాజు ఎవరు, అది పాలకుడు ఎవరు, పాలితుడు ఎవరు అని అన్నప్పుడు ఇప్పటికి కూడా మనకి ఏదో అంటాం కదా, ప్రజా ప్రభుత్వం
మేము పన్నులు కట్టకపోతే మీరెక్కడా అని ఏదైతే మాట్లాడుతున్నారో ఇక్కడ భృతా రాజానహ అని వాడాడు. తేన భృతా రాజానహ, తేన అంటే ఏమిటి? ఈ కరేణ, ఈ పన్ను చేత పోషింపబడిన రాజులు. తెలుసా? భృత అయితే భృత్యుడవుతాడు కదా, భరింపబడిన వాడే భృత్యుడవుతాడు. సో ఇక్కడ రాజులు అది తీసుకుంటారు కాబట్టి మనకేం ఫ్రీ సర్వీస్ చేయట్లేదు. ఈ విధంగా ఈ పన్ను తీసుకున్నటువంటి రాజులు, పన్నులను ధరించే రాజులు, పన్నులను స్వీకరించే రాజులు రాజానః ప్రజానాం యోగ క్షేమ వహాహ, ప్రజల యొక్క యోగాన్ని క్షేమాన్ని చూసుకుంటారు. యోగక్షేమము అంటే సరి అయిన వాటితో జోడించడము, సరైన వాటితో కూర్చడము యోగము, దాన్ని రక్షించడం అనేది ఏదైతే ఉంటుందో క్షేమము. సో ప్రజలకు సంబంధించినవి ఏర్పాటు చేయటము, వాటిని చూసుకోవడము మెయింటెనెన్స్ అన్నమాట. సో ప్రొవైడింగ్ అండ్ ఆల్సో మెయింటెనెన్స్, ఇది రాజుల యొక్క బాధ్యత. తేషాం కిల్బిషం దండకరాహ హరంతి యోగక్షేమ వాశ్చ ప్రజానాం, ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పాపం అనేది ఏదైతే ఉందో వాళ్ళ అది ఈ మన ప్రజల యొక్క ఏదైతే దోషాలు ఏవైనా ఉన్నాయో అది ఎలా అవుతుంది అంటే పన్ను, ఇక్కడ పన్ను అనేది పక్కన పెట్టుకుంటే శిక్షిస్తున్నారు కదా అని కామెంట్ చేశాడు అతడు. ఏమంటున్నాడు అంటే అపరాధానుగుణమైనటువంటి శిక్ష విధించడము ద్వారా ఆ ప్రజల యొక్క పాపము తొలగిపోతుంది. ఇక్కడ పాపము తొలగిపోతుంది అనేది ఏదైతే మాట్లాడుతున్నాడో ఇదేదో ఫిలసాఫికల్ గాను ఇతిహాస పురాణాల ద్వారాను చెప్పడం లేదు. ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి మనువు కూడా చెప్తాడు, దండశాస్తి ప్రజా సర్వ దండయే వాభిరక్షతి దండ సుప్తేషు జాగర్తి దండం ధర్మం విదుర్బుధా అని మను చెప్తాడు. అంటే ఏమిటి అంటే దండము అంటే ఏమిటయ్యా అంటే ఆ దండం అనేది దండశాస్తి ప్రజా సర్వాహ, ఆ దండము అంటే ఇది మనము కాన్స్టిట్యూషన్ చట్టం అనేది ఏదైతే ఉందో, చట్టము అంటే ఈ న్యాయాన్యాయ విచక్షణ చేసి శిక్షణ విధించే ఏర్పాటు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, చట్టం అనేది ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే ప్రజలందరినీ శాసిస్తుంది, ప్రజలందరినీ ఒక నియమబద్ధమైన చట్రంలో బిగిస్తుంది, నియంత్రిస్తుంది. ఎందుచేత అంటే దండము కౌటిల్యుడైతే అదే చెప్తాడు, దండ భయం లేకపోతే ఇది అమాత్య న్యాయమే అవుతుంది. శిక్షిస్తారు అన్న భయం ఉంటేనే అపరాధం చేయకుండా ఉంటారు. భయం అనేది శిక్ష భయం లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ జైలుకు ఇవాళ అరెస్ట్ చేస్తాడు, రేపు బెయిల్ తెచ్చుకుంటున్నాడు, ఎల్లుండి మొత్తంగా వాడు తిరుగుతున్నాడు, వాడు మళ్ళీ రాజకీయాల్లో చేరుతున్నాడు, వాడు నాయకుడు అవుతున్నాడు, ప్రజలను ఇంకా తినొచ్చురా నువ్వు, ఇంకా పర్వాలేదు ఫ్రీ అయిపోయినావు, మళ్ళీ వాళ్ళని నంచుకు తినమని పంచుకు తినమని పంపిస్తున్నారు. అది కాదు కదా. ఎక్కడైతే ఒక నేరం జరిగిందో దానికి వెంటనే శిక్ష ఉంటే ఆ పాపం నుండి వాడు తొలగిపోతాడు, అంటే ఆ మార్గం నుండి వాడు పక్కకు తొలగజేయబడతాడు. అంటే శిక్ష ద్వారా, శిక్ష అనేది పెట్టిన కారణమే అది. ఎందుకు మా చదువుకునే రోజుల్లో పిల్లలని మాస్టారు గోడ కుర్చీ వేయించడము, లేదా మామూలుగా మనకి ఎండలో నించోబెట్టడము, లేదా రౌండ్స్ తీయించడము, లేదా బెత్తంతో కొట్టడం. ఎందుకు అంటే అలా సార్ ఏమనకపోతే ఇప్పుడు ఏమయ్యింది, మనకి కార్పొరేట్ స్కూల్స్లో వాటిల్లో ఏమనకూడదు, పనిష్మెంట్ ఇవ్వకూడదు పిల్లలకు అంటే ఏమైంది, వాడు ఫోన్లు వాడతాడు, అది అంటాడు, తల్లిదండ్రులు వస్తారు, రికమెండ్ చేస్తారు, సమాజం ఎటుపోతుందో అది మనందరికీ కూడా చక్కగా దృశ్య కావ్యమే, మనం ఏం చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ శిక్ష ద్వారా ఏమవుతుంది అంటే పాపం నుండి వీడు నివృత్తుడవుతాడు, అంటే ఇక ముందు అలాంటివి చెయ్యడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ దండ ఏదైతే ఉన్నాయో దండ కరాహ అంటే దండము, తర్వాత పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలు వాళ్ళు ఏదైతే ల్యాండ్స్, పొలాలు ఇత్యాదులు వాళ్ళు ధాన్యాన్ని చేసుకుంటున్నారో దానికి
ఆ వాళ్ళను వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకున్నందుకు గాను ఆ ధనము పన్ను రూపంలో చెల్లించడం ద్వారా వాళ్ళు నిజానికి పాపం నుండి విముక్తులవుతారు. అందువల్ల అది అంతేకాకుండా యోగక్షేమ వాశ్చ ప్రజానం అవి లేకపోతే యోగక్షేమం ఎలా కుదురుతుంది? మనం ఏదో రోడ్లు వేయాలంటారు, ఇదంటారు, అదంటారు, మెయింటెనెన్స్ లేదంటారు. మనం ఇచ్చే ట్యాక్సులతోటే అవన్నీ వస్తాయి, లేకపోతే ఏది రాదు. అందువల్ల అది చెప్తున్నాడు. తస్మాత్ ఉంచ షడ్భాగం ఆరణ్యక అపి నివపతంతి తస్య ఏతద్ భాగధేయం యో అస్మాన్ గోపాయతీతి. ఇది ఒక మంచి అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వాక్యం. మామూలుగా పొలాలు దున్నుకునేవాడు, ఆదాయం సంపాదించుకునేవాడు, రాజస్థానంలో ఉద్యోగం చేసే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఉంచ షడ్భాగం, ఉంచ అంటే ఉంచ వృత్తి అంటే ఏమిటంటే ఈ మునులకు వానప్రస్థులకు ఏముంటుంది నియమం అంటే ఆల్మోస్ట్ జైనుల సిద్ధాంతాల్లాగా వాళ్ళు పళ్ళు తెంచకూడదు, పూలు తెంచకూడదు, ఏమి చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా నియమాలు ఉంటాయి. వాళ్ళు ప్రకృతిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకూడదు. అదే అందువల్లనే ఈ పక్షులు మనకి ఎట్లా ఉంటుంది, అడవిలో బియ్యము ఇవన్నీ ఎలా దొరుకుతాయంటే మనకు సైన్స్ లో చదువుకున్నట్టు పక్షులు తీసుకెళ్ళినటువంటి గింజలు పడి కొంత ధాన్యము మొలుస్తూ ఉంటుంది, చెట్లు మొలుస్తూ ఉంటాయి. దాన్ని వీళ్ళు ఏరుకొచ్చుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి మనలాగా కుండెడు కాపు నిండా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ పూటకు ఆ పూట ఇంత తెచ్చుకొని వండుకుంటారు. అందరూ ఆ పనులు చేస్తారు. అందులోనూ మన కందమూలాలు అంటే ఏమిటి? అది 1-2 తింటేనే వాళ్ళకి కడుపు నిండిపోతుంది, పచ్చిదిగా రా ఫుడ్ కాబట్టి. దట్ ఈస్ యాక్చువల్గా ఇవాళ రేపు కష్టపడి తెచ్చుకుంటూ దొరకట్లేదుగా కందమూలాలు. అందువల్ల ఉంచవృత్తి చేసుకునే వానప్రస్థులు కూడా అంటే ఆదాయము ఉద్యోగము ద్వారా సంపాదించుకునే ధనం ఉండగాను, వాణిజ్యం ద్వారా సంపాదించుకునే ధనం ఉండగా పన్నులు కట్టడం అనేది గొప్ప విషయం కాదు. ఉంచ షడ్భాగం ఏదైతే ఈ 6వ భాగం అంటూ వీళ్ళు అంటున్నారో, 6వ భాగం వానప్రస్థులు పాపం తాము ఏరి తెచ్చుకున్న ధాన్యంలో నుంచి కూడా, ఇది మీకు రఘువంశంలో కాళిదాసు చెప్తాడు. అదేమిటి, ఆ గోవు యొక్క పాలు తీసుకుని వెళ్ళాలి తాగమని చెప్పేసి సుదర్శనకి ఇమ్మంటే, లేదు ముందుగా లేగదూడకి ఇచ్చిన తర్వాత నాకు రాజుకు 6వ భాగం మాత్రమే అంటాడు అనమాట. అలా బ్యూటిఫుల్ గా. అందువల్ల అందులో నుంచి కూడా 6వ భాగము నృపతికి ఆ రాజుకు ఇస్తారు. వాళ్లే ఇస్తున్నారు, వాళ్లే నివపంతి, వాళ్ళు ఇస్తున్నారు వానప్రస్థులు. నిజం చెప్పాలంటే వాళ్లే ఇస్తున్నారు అనాలి మనం. వాళ్ళు ఇస్తున్నారు అని కాదు, వాళ్లే ఇస్తున్నారు, మిగతా వాళ్ళు ఇవ్వట్లేదనే మనకు అర్థం చేసుకోవాలి. అపి నివపతంతి తస్య ఏతద్ భాగధేయం అస్మాన్ గోపాయతి. ఇది రాజుగారి భాగము. ఎందుచేతనంటే అతని వలనే కదా, అతడే వన్యమృగాల నుండి క్రూర మృగాల నుండి మమ్మల్ని రక్షిస్తున్నాడు కాబట్టి, మా యజ్ఞయాగాదులకు మా తపస్సులకు భంగం లేకుండా చూస్తున్నాడు కాబట్టి అతని భాగం ఇది 6వ భాగం అని వాళ్ళు ఇస్తున్నారు. మా గోపాయతీతి మమ్మల్ని రక్షిస్తున్నాడు కాబట్టి, గుప్త అంటే దాచుకోవాలి, రక్షించడం అనమాట. అందువల్ల ఆయన భాగంగా ఇస్తున్నారు. ఇంద్ర యమ స్థానమేతద్ రాజాన ప్రత్యక్ష హేడ ప్రసాద. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంద్ర యమ స్థానం ఏతద్ రాజాన, ఇక్కడ ఇద్దరిని పేర్కొన్నారు. ఎందుకు ఇద్దరినే పేర్కొన్నారు? నిజానికి ఇంకా డీప్ గా చూస్తే మనకి మళ్ళీ మన మనుస్మృతి కానీ ఎనీ ధర్మశాస్త్రం దానికి పోతే గనక అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే అష్టదిక్పాలకుల అంశ కలిగి ఉన్నవాడు రాజు అని చెప్తారన్నమాట. అన్ని కంప్లీట్ గా ఏదైతే ఉన్నారో మనము ఇంద్ర అర్కయమ అనిల అని చెప్పేసేసి అష్టదిక్పాలకుల అంశాలతో ఉండే వ్యక్తి రాజు అని వాళ్ళు చెప్తారన్నమాట. ఎందుచేత అంటే నిజం చెప్పాలంటే దిక్కులను ఏ విధంగా అయితే ఈ దిక్పాలురు పాలిస్తున్నారో రాజు కూడా అందరిలాగా, అంటే వాయువు కావాలి మనకు, అగ్ని కావాలి, అన్ని కావాలి. అంటే దిక్కులు మళ్ళీ తర్వాత అమూలలు కూడా ఉంటాయి కదా, ఆగ్నేయాదులు.
అవన్నీ కూడా ఏ విధంగా అయితే మనకి ఒక్కొక్క దిక్కుకొక అధిదేవత ఉండి అన్నీ కూడా మనకు రక్షణ ఎలా కల్పిస్తున్నారో అదేవిధంగా రాజు మనకి అన్ని వైపుల నుండి అన్ని మనకి అందించి చూసుకుని మనకి రక్షిస్తున్నాడు అని వాటిలో ధర్మశాస్త్రంలో చెప్తారు. ఇక్కడ కౌటిల్యుడు ఏం చేశాడు, అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇద్దరిని తీసుకున్నాడు. ఇంద్ర ఈజ్ లార్డ్ కంప్లీట్, ఇది అనే ధాతు ఐశ్వర్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ లార్డ్ మనం ఏదైతే అంటామో రాజు కాబట్టి ఇంద్రుడు అంటే ఏమిటి? రాజు కంప్లీట్ గా అన్ని ప్రొవైడ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. ఓకే, అందుకే ఇంద్రుడు, మహేంద్రుడు ఇత్యాదులు మనం మాట్లాడతాము. రాజేంద్రుడు, ఖగేంద్రుడు అన్ని చోట్ల కూడా ఆల్ పవర్ఫుల్ అన్నమాట. ఆల్ పవర్ఫుల్ ఉన్నవాడు ఇంద్రుడు. ఇంద్రస్థానం యమస్థానం అని అన్నాడు. యమస్థానం అని ఎందుకు అన్నాడు? కౌటిల్యుడు కాబట్టి ఇలా చెప్పగలడు, ఇంకోవాళ్ళు అలా మాట్లాడు. యమస్థానం ఎందుకు అంటే, యముడు ఏంటి? యమ అంటే మీకు యమ నియమాదులు చదువుకున్నారు, మీరు యోగాల్లో చదువుకున్నారు, పాతంజలి యోగ సూత్రాల్లో చదువుకున్నారు. యమ నియమాదులు అంటే ఏమిటి? యమ కంట్రోల్. కాబట్టి అతను యాక్చువల్గా ఏమిటి? యముడు, యమన సూర్యుడి పుత్రుడు అని తెలుసు మనకు. అతను యముడు, కంట్రోలర్ అన్నమాట. కాబట్టి ధర్మరాజు అతను దేన్ని కంట్రోల్ చేస్తాడు? ధర్మరక్షకుడు అంటే అధర్మ పథంలో వెళ్లే వాళ్ళని నియంత్రిస్తాడనమాట. అందువల్ల యమ ధర్మరాజు. ఆయన ఏమిటి అంటే ఆయన పేరు యముడు, బట్ ఆయన ఎవరయ్యా? ఆయన డిజిగ్నేషన్ ఏమిటి అంటే ధర్మరాజు. ఆయన న్యాయాధీశుడు, ఆయన సుప్రీం జడ్జ్. అంటే మామూలుగా మనకి ఎలా చెప్తాం మనము, సుప్రీం జస్టిస్ అని మనం అన్నప్పుడు, సుప్రీం కోర్ట్ అన్నప్పుడు రాజెప్పుడు కూడా మీరన్న సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధ్యక్షుడు ఉన్న సర్వసైన్యాధ్యక్షుడు అన్నిటికీ హెడ్ రాజు. కాబట్టి సర్వసైన్యాధ్యక్షుడు రాజు ఉంటాడు. మళ్ళీ ఏమిటి అంటే మొత్తం ఉచ్చ న్యాయస్థానం ఎవరిది అంటే వీళ్ళందరూ ఉంటారు, జడ్జెస్. బట్ ఫైనల్, అందువల్లనే మీకు ఈ రోజుల్లో కూడా ఈ మోడర్న్ డెమోక్రసీలో కూడా ఏమిటి మన ఉరి శిక్ష ఇత్యాదులు ఉన్నప్పుడు ఏదైతే ఈ ప్రాణభిక్ష, ఈ పిటిషన్స్ అవి వెయ్యాలి అంటే అది రాష్ట్రపతికే వెళ్తుంది. మీకు ఎప్పుడు కూడా ఉచ్చ న్యాయస్థానం శిక్ష విధించిన తర్వాత కూడా క్షమాభిక్ష ఏదో కదా, అది అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి? సుప్రీం జస్టిస్. అయితే ఇక్కడ యమధర్మరాజు, ఎవరైతే ఉన్నారో అతను ఈ న్యాయాధికారి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే రాజు డబుల్ రోల్ అన్నమాట. రాజు అనేవాడు ఏమిటి అంటే అతడే ఇంద్రుడు, అతడే యముడు. అందువల్ల నిగ్రహానుగ్రహ సమర్థుడు అని చెప్పడానికి ఏం చెప్తున్నాడు? ప్రత్యక్ష హేడ ప్రసాదాహ. నిగ్రహము, హేడ అంటే కంట్రోల్ చేయడము, నిగ్రహము ప్రసాదము. ప్రసాదం అంటే అనుగ్రహము. అందువల్ల రాజే ఇంద్ర యమ రూపము ధరించినటువంటి నిగ్రహానుగ్రహ సమర్థుడు. కాబట్టి తాన్ అవమన్యమానం దైవో అపి దండ స్పృశతి. ఒకవేళ రాజును గనక అవమానిస్తే, అవమన్యమానం అతన్ని గనక అవమానిస్తే దైవో అపి దండ స్పృశతి. అది ఎంత గొప్పవాడైనా సరే అక్కడ దైవ దండ స్పృశతి. ఇక్కడ కేవలం రాజే కాదు, ఆ దేవుడు కూడా క్షమించడు అనే మాట. మన భాషలో దైవ అపి దైవ దండ అపి స్పృశతి. దైవ పుంలింగంలో పెట్టాడు, దైవం అని మామూలు, కానీ దైవ అనేది దండ విశేషణంగా వేశారు. కాబట్టి ఆ దివ్యము అంటే ఏమిటది? దేవుడు కూడా క్షమించడు. దైవ దండము కూడా అంటే దేవుని నుండి కూడా దండం అనేది వస్తుంది. స్పృశతి. తస్మాత్ రాజానో నావమంతవ్యాః ఇతి క్షుద్రకాన్ ప్రతిషేధయేత్. ఇక్కడ ప్రతిషేధేత్ ఉంది, ప్రతిషేధయేత్. తస్మాత్ అందువలన రాజానః న అవమంతవ్యాః, అందుచేత రాజులను అవమానించకూడదు అని క్షుద్రకాన్
క్షుద్రక అని అంటే అల్పులు అని అర్థం అనమాట. క్షుద్రక అంటే మామూలుగా అల్పులు అంటే ఏమి తెలియని వాళ్ళు ఉంటారు కదా. మామూలుగా మనం చిల్లర వాళ్ళు అని మాట్లాడతాము. నీచులు అంటే అది మనకి తెలుగులో అంత పెద్ద మంచి అర్థం ఉండదు. కాబట్టి మామూలుగా క్షుద్రక అని అంటే అల్పులు. అల్పులు అంటే కరెక్ట్ గా సరిపోతుంది మనకు తెలుగుకి దీనికి కూడా. అల్పులను నివారించాలి అంటే ఎవరైతే ఇక్కడ ఏమిటి అంటే ఎవరైనా మామూలుగా రాజు ఉత్తముడు అని చెప్పుకోవాల్సిందే రాజోద్యోగులు, అది వేరు. ఇక్కడ మామూలుగా మనం గనక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కౌటిల్యుడు ముందుగానే రాజు లక్షణాలు చెప్పాడు కాబట్టి ఉత్తముడైన రాజు ఉన్న పక్షంలోనే అని మనం ఒకసారి అన్వయించుకోవాలి. ఇక్కడ మనకి కౌటిల్యుడి అర్థశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఈ నేరాలు ఘోరాలు అనేది ఉన్నప్పుడు సమాజంలో ఉన్నది చూసుకోవాలి. కానీ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని గూర్చి మొదటగా కౌటిల్యుడు ప్రతిపాదించింది ఉందో, యాక్చువల్గా చెప్పాలంటే అన్ ఐడియల్ కింగ్డమ్, నిజం చెప్పాలంటే నియమబద్ధమైనటువంటి రాజ్యం అన్నమాట. అంటే రాజు అతని అమాత్య వర్గము అన్ని ధర్మబద్ధంగా పనిచేస్తున్న సమయంలో ఇది జరిగేటువంటి అన్నమాట. అంతేగాని ఇప్పుడు ఎక్కడో దుష్టరాజా ఉన్నప్పుడు ప్రశంసించడం ఎందుచేతనంటే రాజు ఎలా ఉండాలి అనేది ముందే కౌటిల్యుడు చెప్పేశాడు. రాజు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలో చెప్పేశాడు. ఆ తర్వాత ఎలాంటి వాళ్ళని దేనికి నియమించాలో కూడా చెప్పేశాడు. గూఢచారులను కూడా ఎలాంటి వాళ్ళని నియమించాలో చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ ప్రజలు ఇలా అంటున్నారు అని అంటే అక్కడ అతను చెప్పిన దాన్ని కాదని, రాజు మంచివాడు అని చెప్పాలి, రాజు ఎందుకు పన్నులు తీసుకుంటున్నాడు, ఎందుకు శిక్షలు విధిస్తున్నాడు అని ఎంతగా వివరించాల్సి వచ్చింది అని అంటే ఇదంతా కూడా న్యాయబద్ధంగా జరుగుతుంది అని చెప్పడానికి. దాన్ని మనము ఆధునిక కాలానికో ఎక్కడో అన్వయించుకోవడానికి లేదు. నేను ఊరికే జస్ట్ స్పృశిస్తుంటాను. కానీ ఇదేదైతే ఉందో ఇది ఐడియల్ రాజ్యం అన్నమాట. ఇక్కడ దానికి అందువల్లనే ఏమంటున్నాడు, క్షుద్రకాన్ అని ఒక మాట అన్నాడు. ఇది తెలియనటువంటి అల్పులు పలికే మాట. ఎందుచేతనంటే నలుగురు అక్కడ మనకి కృత్య పరీక్ష రక్షణం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏం చేస్తారు, సులభంగా లొంగే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అందుకే క్షుద్రకులు వాళ్ళు ఏం చేస్తారు, వాడు ఎవడో చెప్తాడు, మీ రాజు మంచివాడు కాదు, నీవు అనుకుంటున్నావా, ఏదో ఆశించి నేను చూస్తున్నాడు, నీకు ఎప్పుడో ఉదవుతుంది, ఇలాంటి మాటలకు లొంగిపోయేవాళ్ళు అనమాట. అందువల్ల వాళ్ళు అల్పులు. ఆ విధంగా అల్పులను వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏదైతే మాట్లాడుతుంటారో ఆ మాటల్ని ఖండించాలి. ఖండించి ఇలా అని చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాడన్నమాట. ఇంతేగా ఇని అలా చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, కిం వదంతీం చ విద్యుః. ఇది బాగుంది. కిం శుక అని మనకి ఈ మన రామచిలక దానికి ఎలా ఉంటుంది, ఎరుపు ముక్కును ఆకుపచ్చ శరీరం. ఈ మోదుగ చెట్టుని పలాశ వృక్షం అంటాం కదా మనం, దాన్ని కింశుక వృక్షం అని కూడా అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చిందట అంటే దాన్ని చూసి ఈ చిలకలు ఉన్నాయా అనిపిస్తుంది. కింశుక అని అన్నారట. అదేమిటి చిలకన, అందువల్ల దానికి కింశుక వృక్షం అయ్యింది. అదేవిధంగా కింవదంతి ఏమిటంటున్నారు, కింవదంతి పుకారు అన్నమాట. ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు ఏదో చెప్తున్నారు. దాన్ని కింవదంతి అంటే ఇది పుకారు అని అర్థం అనమాట. కింవదంతీంచ విద్యుః. ఈ పుకార్లను గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అసలు కార్చిచ్చు కంటే భయంకరమైనవి ఈ పుకార్లు అనేవి. ఆ పుకార్లు అనేవి ఇప్పుడు పుకార్లు అంటే నిజంగా చెప్పాలంటే వద్దొద్దన్నా కూడా నాకు ఈ చూడడం వల్ల ఈ సోషల్ మీడియా ఇప్పుడు పుకార్లు అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే సోషల్ మీడియా ఈ యూట్యూబ్లలో వీటిలో వస్తున్నాయో అది పెద్ద ప్రత్యక్ష ఉదాహరణ పుకార్ అనేది ఎలా ఉంటుందో.
అసలు ఉన్నది లేనిది ఏందో చెప్తుంటారు. ఇదివరకు ఏమయ్యేది, జనాలు అంటూ ఉండేవాళ్ళు, కొంచెం ఎడ్యుకేటెడ్ కానీ కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళే, మయాది కాదు అదంతా ఉత్తుత్తి మాటలని మనలాంటి వాళ్ళని చెప్పేవాళ్ళం. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, పుకార్లను గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ ఏ పుకార్లు బయలుదేరుతున్నాయి, ఆ పుకార్లు షికార్లు అంటాం కదా, షికార్లు కొడుతూ ఉంటే వాటిని. ఆ తర్వాత ఇంకా ఒక మాట చెప్తున్నాడు, ఏచ అస్య ధాన్య పశు హిరణ్యాన్యాజీవంతి తైరుపకుర్వంతి వ్యసనే అభ్యుదేవ కుపితం బంధుం రాష్ట్రం వా వ్యావర్తయంతి అమిత్రం అటవికం వా ప్రతిషేధయంతి తేషాం ముండ జటిల వ్యంజనాః తుష్టాతుష్టత్వం విద్యుః. ఇక్కడ మామూలుగా కొంచెం సమాసాలు ఉండడమును ఈయన ఉపయోగించే పదాల వల్ల మన విషయం జటిలంగా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మనకి నాకు ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఆరంభంలో అప్పుడు ఈ గురువుగారి అనువాద గ్రంథం రాలేదు. నేను చదువుకున్న కాలంలో, పిహెచ్డి చేస్తున్న కాలంలో ఇది ట్రాన్స్లేషన్ అంతా హిందీ ఇంగ్లీషే ఫాలో అయ్యాను, గురువు గారికి రాలేదు. అందువల్ల ఆ జటిలంగా ఉండేటప్పటికి అది మనకు అవగతం అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మీకు అదృష్టవంతులు ఏమిటంటే తెలుగులోనే అనువాదం ఉంది కాబట్టి మీకు అది అర్థం అయిపోతుంది ప్రాబ్లం లేకుండా. అయితే వర్డ్స్ మాత్రం అలా ఉంటాయి. ఎందుచేతనంటే ఆయన స్టైల్ అర్థం అవ్వదు. ఏచ అస్య ధాన్య పశు హిరణ్యాన్ని ఆజీవంతి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మన నాటకాల్లో కానీ ఎక్కడ కావ్యాల్లో రావు. ఎవరైతే ఇతని అంటే రాజుగారి ధాన్యము పైన, పశువు పైన, ధనము పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారో, అంటే ఎవరైతే రాజుగారి ద్వారా ధాన్యాన్ని పొందడం కానీ, మెయింటెనెన్స్కి ధాన్యం కానీ, లేదా పశువులను తీసుకోవడం కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చేది తీసుకోవడం, పశువులను తీసుకోవడం కానీ, అదేవిధంగా కాస్త ధనం తీసుకొని బిజినెస్ చేసుకోవడం, అలా అంటే ఎవరైతే రాజు పైన ఆధారపడి రాజు సహాయము ద్వారా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, తైహి వ్యసనే అభ్యుదేవ ఉపకుర్వంతి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే వాటి ద్వారా జీవిస్తున్నారో అది ఆ కృతజ్ఞతతో వాటితోనే అవసరమైన సమయంలో ఏం చేస్తారు, మనకు తెలిసిందే. ఎవరికైనా కాస్త గోవు కనుక్కోమని డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఎంతో కృతజ్ఞతతో మనకు పాలు వెన్న తెచ్చిస్తారు. సో ఆల్ దిస్ ఇస్ వెరీ కామన్. అందువల్ల అక్కడ చెప్తున్నాడు అనమాట, వాళ్ళు ఆ విధంగా జీవించే వాళ్ళు వాటితో రాజులకు వ్యసనే, కష్టంలోను సుఖంలోను, అంటే ఏమిటి, అవసరమైనప్పుడు సాయం అందించడం, అదే అంటే ఏదో తెచ్చి ఇవ్వడం అనమాట. అదే విధంగా అభ్యుదయ, మంచి మంచి మనకి బాణుడిది చదువుతూ ఉండాలి, సూపర్ అనమాట. ఏదో సందర్భంలో ఒకసారి చెప్తాను. కానీ ఆ ఫంక్షన్స్ లో ఎలాంటి కానుకలు తెస్తారు అనేది చాలా అద్భుతంగా వర్ణిస్తాడు ఆయన. అందువల్ల వీళ్ళు ఒక ఏదో రాకుమారుడి జన్మదినం అట్లాంటివి అయినప్పుడు అంటే ఏమిటి, కష్ట సుఖాల్లో తోడుగా నిలబడతారు, సహాయం అందిస్తారు. ఇంకొకటి కుపితం బంధుం రాష్ట్రం వా వ్యావర్తయంతి, ఎవరైనా కూడా వాళ్ళు ఇలాగే నెగటివ్ గా మాట్లాడేవాళ్ళు, కుపితం బంధుం, ఈ రాజు పట్ల ఎవరన్నా కూడా కొంచెము వ్యతిరేకంగా మాట్లాడితే, అదే విధంగా రాష్ట్రంలో అంటే నగరంలో ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళని రాష్ట్రంగా వ్యావర్తయంతి, వాళ్ళు ఏం చేస్తారు, కోపించిన బంధువునైనా రాష్ట్రంలో కూడా కొంచెము మంచి మాటలతోటి మళ్ళిస్తారు అన్నమాట. అదే విధంగా ఇంకా ఏం చేస్తారు, వ్యావర్తయంతి ఏంటంటే ఆ కోపం నుండి వైముఖ్యం నుండి సౌముఖ్యం దాకా సుముఖులను చేయడం, విముఖులైన వాళ్ళని సుముఖులు చేసే ప్రయత్నం చేయడం. అదే విధంగా అమిత్రం ఆటవికం వా ప్రతిషేధయంతి, ఇక్కడ అమిత్రం అంటే శత్రువును లేదా శత్రువుగా వ్యవహరించబోయే ఆటవికుణ్ణి కూడా వాళ్ళు ప్రతిషేధిస్తారు, అలా చేయకూడదు.
రాజు చాలా మంచివాడు, అలా చేయకండి అని అంటారు. అదే విధంగా ఇంకా అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే తేషాం ముండ జటిల వ్యంజనాః తుష్ట అతుష్టత్వం విద్యుః. ఇలాంటి వాళ్ళను గ్రహించి పరిశీలించి, ఎవరు వాళ్ళు? ముండ జటిల వ్యంజనాః అని అనుకున్నాం కదా, అంటే బోడిగుండుతో ఉన్నటువంటి భిక్షువులు కానీ సన్యాసులు కానీ అదేవిధంగా జటాధారులైనటువంటి భిక్షువులు కానీ వెళ్ళి ఏం చేయాలి? ఆవేశంలో వ్యంజనాః, ఆవేశాలలో ఉన్నటువంటి గూఢచారులు ఎవరైతే రాజు యొక్క ధాన్య హిరణ్యాదుల పైన ఆధారపడి జీవిస్తున్నారో, అయితే రాజుకు ఉపకారకంగా ఉంటున్నారో, రాజు పట్ల వైముఖ్యం కలిగి ఉన్న వాళ్ళని సుముఖులుగా చేస్తున్నారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు చేసినటువంటి ఉపకారానికి సహాయానికి తగిన విధంగా అసలు ఆదరణ అందుతుందా లేదా, వాళ్ళ యొక్క సర్వీసెస్ వీళ్ళు అంటే ఆ సేవలని వాళ్ళు చేసిన మంచిని అంటే అధికార వర్గం గుర్తిస్తుందా లేదా అని తెలుసుకుంటే వాళ్ళ యొక్క తుష్ట అతుష్టత్వం విద్యుహు. అంటే వాళ్ళు అబ్బా మేము చేసింది అధికార వర్గం గుర్తిస్తుంది అని సంతృప్తిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? ఎంత చేస్తే ఏం లాభం మనం అంటాం కదా, ఏదో ఊరికి చేసిన ఉపకారం అనే మాట చెప్తారు. అబ్బే వీళ్ళకి ఎంత చేసినా కూడా దండగే, వీళ్ళకి ఈనాటికి కూడా ఏమాత్రం కార్పణ్యం లేదు అనేటువంటి అలా ఉన్నారా అంటే ఏమిటి? ఇలాంటి ఇది ముందు ముందు మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ లో మనకు రాబోతుంది అనమాట. అందువల్ల అలా అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా ఏం చేయాలి అంటే ఎంత బ్యూటిఫుల్ మెజర్స్ అనేది ఏ ఒక్కడు తెలియదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్ర నటిస్తున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు కాదు కాబట్టి. తుష్టాన్ భూయ పూజయేత్, సంతృప్తిగా ఉన్న వాళ్ళని, హాయిగా అంటే చాలా ఆనందంగానే ఉన్న వాళ్ళని భూయ పూజయేత్, వాళ్ళు రాజుగారి ఆదరణతో ఆనందంగా ఉంటే ఇంకా ఆదరణ కొంచెం హెచ్చుగా చేసి ఇంకొంచెం ఆదరించి వాళ్ళని ఆదరించాలి. పూజయేత్ అంటే ఆదరించాలి, వాళ్ళని తగిన విధంగా ఆదరించాలి. అతుష్టాన్ తుష్టిహేతో త్యాగేన సామ్నాచ ప్రసాదయేత్, అది తృప్తి పడలేదు, తృప్తి లేని వాళ్ళు ఉన్నారు, అబ్బే రాజు అసలు మాకేమి పట్టించుకోవట్లేదు, మేము ఇంత చేసినా కూడా గుర్తింపు లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని తుష్టిహేతో, వాళ్ళని తృప్తిపరచడానికి, వాళ్ళని తుష్టి అంటే సంతోషం, వాళ్ళని తృప్తిపరచడానికి వాళ్ళని సంతోషపరచడానికి త్యాగేన అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి ఏదో ధన కనక వస్తు వాహనాదులు ఇవ్వడము ద్వారా, వాళ్ళకి కావలసింది ఇవ్వడము ద్వారా, సామ్నాచ తర్వాత వాళ్ళని ప్రశంసించడం ద్వారా, చాలా మంచివారు, చాలా మంచి పనులు చేస్తున్నారు. మనం ఇప్పుడు అవార్డ్స్ రివార్డ్స్ అనేవి అదే అన్నమాట. ఎక్కడెక్కడో మన చాలా మంచి గార్డెనింగ్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు, శిల్పులకు ఇస్తారు, ఇలా అనమాట. అందువల్ల వాళ్ళని సామ్నాచ ప్రసాదయేత్, వాళ్ళని ప్రసన్నులను చేసుకోవాలి. ప్రసాదయేత్ అంటే ప్రసన్నులుగా చేసుకోవాలి, అలా ఉండాలి. పరస్పరాద్వా భేదేద్ ఏన్ సామంత ఆటవిక తత్కులీన అవరుద్ధేభ్యశ్చ. ఇక్కడ ఒకవేళ ఎంతకీ తృప్తి పడకుండా కనుక కొంచెం విముఖతతో ఉంటే అప్పుడు వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళలో వాళ్ళకే తగువులు పెట్టేటట్టుగా చెయ్యాలి. దానికి ఎవరిని ఉపయోగించుకోవాలి అంటే సామంతులు అంటే మన నైబరింగ్ అన్నమాట, మన పొలిమేరల్లో ఉండేవాళ్ళు ఆటవికులు. తత్కులీన అవరుద్ధేభ్యశ్చ, అదే విధంగా వాళ్ళ కులం వాళ్ళ చేతనే అయితే సామంతుల చేత లేదా ఆటవికుల చేత, లేదంటే వాళ్ళ కులీనులు అంటే వాళ్ళ కులానికి చెందిన అంటే వాళ్ళు అవరుద్ధేభ్యశ్చ అంటే ఎవరైతే కొంచెం కట్టడిలో ఉంచబడినారో, అవరుద్ధ అంటే మనకి అరెస్టెడ్ అనే అర్థం వస్తుంది, స్టాప్డ్ అన్నమాట. అంటే ఎందుచేత అంటే వాళ్ళను
వాళ్ళు నిగ్రహించబడ్డ వాళ్ళు అని అంటే ఏమిటి? ఎవరైతే కొంచెము వాళ్ళని అన్ని విధాలుగా కొంచెము ముందుకు వెళ్లకుండా ఆపబడి ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఈ విధంగా ఏం చెయ్యాలి అంటే వాళ్ళకి ఈ పని అప్పచెప్పాలన్నమాట. ఆ వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని కొంచెం వశం చేసుకుని వాళ్ళల్లో పరస్పరము ద్వేషాన్ని రగిలించాలి. తథాపి అతుష్యతో, అప్పటికీ కూడా ఇంకా తృప్తిగా లేకుండా, అంటే ఏంటి మన కంట్రోల్కి రాకపోతే దండకర సాధనాధికారేణవా జనపద విద్వేషం గ్రాహయేత్. మళ్ళీ ఇంకా ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మామూలుగా ఇది ఈ పారాగ్రాఫ్ చెప్పి ఆపేస్తాను. ఎందుచేత అంటే ఇది ఎంత ఇంపార్టెంటో జస్ట్ ఇది మీకు చెప్పేస్తాను. అప్పటికీ కూడా కంట్రోల్కి రాకపోతే దండకర సాధనాధికారేణ అంటే మన శిక్షలు విధించడము, పన్నులు విధించడము. అంటే ఏంటి? పన్ను అంటే వాళ్ళకి శిక్ష విధించేలాగా, అంటే గ్రామ పెద్దగా ఇత్యాదులు అన్నమాట. శిక్ష విధించే అధికారం ఇవ్వడము. ఏదో మన పోలీస్ పోస్టింగ్ అనుకోండి. ఓకే, అదే విధంగా ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ వసూలు చేసేది కానీ ఇచ్చేసి, అలాంటి అధికారం ఇచ్చి జనపద విద్వేషం గ్రాహయేత్. ఇప్పుడు ఇంతకు ముందే అక్కడ రాజవాడు చెప్పాడు, పైన స్టార్ట్ అయిందే దాంతో. పన్నులు విధిస్తాడు, పన్నుల ద్వారా చంపుతున్నాడు, శిక్షల ద్వారా చంపుతున్నాడు అంటారు కదా. వీడికి ఆ పనప్ప చెప్పాలి. అక్కడ పోయి ట్యాక్స్ తీసుకురా. ఇంకా జానపదులకి ఏమిటి, ఊర్లో వాళ్ళకి వీడొచ్చిండ్రా బాబు. మా చిన్నప్పుడు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ రాగానే షాపులన్నీ క్లోజ్ చేసేవాళ్ళు. ఏంటయ్యా షాపులన్నీ క్లోజ్? సేల్ ట్యాక్స్ వాళ్ళు సేల్స్ ట్యాక్స్ అనేవాళ్ళుగా. సేల్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు, సేల్ ట్యాక్స్ అన్నట్టు ట్యాక్స్ వాళ్ళని చూస్తే భయపడిపోతారు. ఆ విధంగా వాళ్ళంటేనే జనపద విద్వేషం కాదు. జనపద విద్వేషం అంటే జానపదుల యొక్క విద్వేషానికి గురి చెయ్యాలి, విద్వేషం కలిగింప చెయ్యాలి. విద్విష్టాన్ ఉపాంశుదండేన జనపద కోపేనవా సాధయేత్. ఎప్పుడైతే ఈ విధంగా విద్వేషింపబడతారో, విద్విష్టులు అంటే ద్వేషింపబడిన వాళ్ళని సైలెంట్ గా వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేయడం. ఉపాంశదండం ఇదివరకే చెప్పాను. జనపద కోపేన, లేదంటే జానపదులే వాడి యొక్క భర్తం పడతారు. జానపదుల చేతనన్నా వాడిని దండింపజేయాలి, లేదా సైలెంట్ గా వాడికి శిక్ష విధించాలి. గుప్తపుత్ర దారాన్ ఆకర కర్మాంతేషు వాసయేత్ పరేషాం ఆస్పద భయాత్. ఏం చెయ్యాలి అంటే, ఇలా వీడు తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిన ఇలాంటి వాడు పక్క వాళ్ళని కూడా పాడు చేస్తాడు. కాబట్టి వాడిని ఏం చెయ్యాలి? ఎక్కడో మైన్స్ లో ఎక్కడో దూరంగా పంపించేసి, వాడి భార్య బిడ్డలు నువ్వు పో అక్కడ పోయి చూసుకో అని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టేసేసి, మనకి ఇంతకు ముందు దీనిలో కూడా వచ్చింది, ఏది ఉపాధి విషయంలో కూడా ఇలాంటిది వచ్చింది, ఆఖర కర్మాంతేషు అని. ఆ మైన్స్ లో వాటిలో అపాయింట్ చేసేస్తే అంతే సంగతులు, ఉంటే ఉంటాడు పోతే పోతాడు అన్నట్టుగా. వాడి భార్య బిడ్డలకు మాత్రం, అదొకటి మాత్రం ప్రతి చోట కౌటిల్యుడు చెప్తాడు, భార్య బిడ్డలను మాత్రం వీళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా ఆల్మోస్ట్ అనుకుంటాను ఈ అధ్యాయం అయిపోయిందా, అంతే. ఇంకా 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ దానిలో మనకు ఒక శ్లోకం ఉంది అంతే. ఎందుకంటే నెక్స్ట్ దానిలో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు, ఏమన్నా ఉంటే అడగచ్చు.